ఈ రోజు వశిష్ఠుల వారు చక్కని హితబోధ చేసి ఈ 3వ అధ్యాయం పూర్తి చేస్తున్నారు. ఏం బోధ తెలుసండి? ఎవరైనా ఒక డిగ్రీ బిఏ అనేటువంటిది పాస్ కావాలంటే ఎన్ని సంవత్సరాలు క్లాసులు పాస్ కావాలి చూడండి. అది 10వ క్లాస్ పాస్ కావాలి ముందు, తర్వాత ఇంటర్మీడియట్, తర్వాత 2 సంవత్సరాలు చదవాలి, అప్పుడు డిగ్రీ వస్తుందండి. ఏది? బిఏ అనేటువంటి టైటిల్ వాడికి వస్తుంది. అదేవిధంగా మోక్షం అనేటువంటిది ఎవరికైనా లభించాలంటే 7 తరగతులు పాస్ కావాలన్నాడండి. ఎవరు? వశిష్ఠుల వారు. 7 steps టు సాల్వేషన్. 7 తరగతులండి. ఆ పేర్లు చెప్తున్నాడు, వినండి. శుభేచ్ఛ, విచారణ, తనుమానస, సత్వాపత్తి, అసంసక్తి, పదార్థ అభావన, తురీయం. ఇదండి. మళ్ళీ చెప్తున్నాను, ఈ క్లాసులు జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకుని బాగా చదవాలండి. చదివితే ఆఖరికి మోక్షం అనేటువంటి టైటిల్ డిగ్రీ వాడికి వస్తుందండి. ఏమిటి చెప్పండి? మళ్ళీ చెప్తున్నాను. శుభేచ్ఛ, విచారణ, తనుమానస, సత్వాపత్తి, అసంసక్తి, పదార్థ అభావన, తురీయం. 7 క్లాసులు చెప్తూ ఒక్కొక్కటి వర్ణిస్తున్నాడు. సమయం లేదు, సంక్షేపంగా చెప్పేస్తానది. మొట్టమొదటిది ఏమిటి చెప్పండి? శుభేచ్ఛ. ఆ స్థితిలో కనుక ఎవరైనా వస్తే ఇటువంటి విచారణ కలుగుతుందండి. అయ్యో, ఎన్ని జన్మలు నేను నాశనం చేసినాను, జీవితంతో ఉపయోగం లేకుండా గడిచిపోయినాయి, ఇప్పుడు అమూల్యమైనటువంటి ఈ జన్మ వచ్చింది. భగవంతుడు మనకి కామన్ సెన్స్ అనగా వివేచన, ఆ తెలివి, డిస్క్రిమినేషన్ అది ప్రసాదించినాడు. భగవంతుడు మనకి ఇచ్చినాడు. దాన్ని సదుపయోగం చేసుకునే ఇక మీదట ఈ దుఃఖం అనేది లేకుండా, ఇక మీదటి తల్లి గర్భంలో మళ్ళా జన్మించకుండా జన్మరాహిత్యమైనటువంటి స్థితి నాకు ఎప్పుడు కలుగుతుంది, ఎట్లా కలుగుతుంది అనే పరితాపం కలుగుతుందండి. దీని పేరు శుభేచ్ఛ. అది అందరికీ కలగదండి. ఎవరికైనా పుణ్యం గనక చక్కగా ఫలిస్తే వారికి ఈ జీవితంలో నేను ఎట్లా సాక్షాత్కారం పొందేదని శుభ ఇచ్ఛ. ఇచ్ఛ అంటే అభిలాష. హౌ టు క్రాస్ దిస్ ఓషన్, ఈ మహాసముద్రాన్ని నేను ఎట్లా దాటగలను అనేటువంటి శుభ సంకల్పం ఎప్పుడైనా కలిగితే అది శుభేచ్ఛ అండి. అక్కడి నుంచి ప్రారంభం అవుతుందండి ఈ ఆధ్యాత్మిక జీవితం. దాని ముందంతా అసుర జీవితం, కేవలం అసురులు, రాక్షసుల యొక్క జీవితం అనేది కేవలం అపవిత్రత. ఈ పవిత్రమైనటువంటి క్షేత్రంలో అడుగు పెట్టేటప్పటికి వెంటనే దారి ఎవరు చూపిస్తారు? సద్గురువుల దగ్గరికి వెళ్తాడండి. వెళ్ళిన తర్వాత వారిని సాష్టాంగ నమస్కారం చేసి వినయ విధేయతలతో ప్రశ్న చేసి, మహాత్మా ధరించేటువంటి ఉపాయం సెలవివ్వండి అని ప్రార్థన చేస్తాడు. వెంటనే గురువు గారండి దారి చూపిస్తారు. విచారణ చూడండి. రెండవది, మొట్టమొదటి ఏమిటి? శుభేచ్ఛ. రెండవది విచారణ. ఆ సద్గురువు దగ్గర అండి విచారణ వస్తుంది. ఏది నిత్యము, ఏది అనిత్యం అని చెప్పి వారు చక్కగా ప్రబోధన చేస్తారు. వీరండి దాన్ని చక్కగా శ్రద్ధతో, విశ్వాసంతో దాన్ని ఆలకించాలని. పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు అండి అహంకారం ఉండకూడదండి. అహం, నేను గొప్పవాణ్ణి అనే భావనే ఉండకూడదండి. ఎంతసేపటికి వినయ విధేయతలు, హనుమంతుడు ఏ ప్రకారంగా వారి జీవితాన్ని గడుపుతున్నారో ఆ విధంగా ఉండాలండి. అది వినయ విధేయతలు, శ్రద్ధ, విశ్వాసము. అది ఎవరి మీద? గురువు మీద, దైవం మీద, శాస్త్రం మీద, తన మీద. అది ఆత్మవిశ్వాసం కూడా చాలా ముఖ్యం. నేను అప్పుడప్పుడు మీకు చెప్తున్నాను. ఫైత్ ఇన్ హిమ్సెల్ఫ్. అది తన మీద కనుక విశ్వాసం లేకపోతే కొందరండి ముందుకు అసలు పోలేరండి. నిరుత్సాహం. నేను జయిస్తానో లేదో, నేను సాధన చేయగలనో లేదో, ఆ సన్యాసులు, ఆ సాధువులు వారే మోక్షం పొందారు, నేను గృహస్థుణ్ణి, పిల్లలు వీళ్ళందరూ కలవాణ్ణి, నేను ఎట్లా తరించగలనేటువంటి నిరుత్సాహం మానవుడికి ఉండకూడదండి. ఆత్మవిశ్వాసం, నేను తప్పకుండా సాధించగలను. వారెవరో సాధించారంటే నేను ఎందుకు చేయకూడదు? ఒకరికి రోగం పోయిందంటే నాకెందుకు పోకూడదు? ఆ ఔషధాన్ని కనుక చక్కగా సేవిస్తే నాకు మాత్రం ఎందుకు రోగం పోకూడదు? ఈ భవరోగం, ఈ దుఃఖం అనేటువంటి రోగం అనే ఆ విశ్వాసం తన మీద కూడా కలిగి చక్కగా ధైర్యంతో కొనసాగించాలని. ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో గాని, ఏ క్షేత్రంలో గాని మానవుణ్ణి ఉద్ధరించేది ఏదో తెలిసిన చూడండి, ధైర్యం. అది దీని పేరు ఆప్టిమిజం అంటారండి ఇంగ్లీష్ లో. ఆప్టిమిజం. ఏమైనప్పటికీ తప్పకుండా నేను ఈ జీవితంలో నేను కడతేరుతాను, లక్ష్యం పొందుతాననేటువంటి ధైర్యం మానవుణ్ణి ముందుకు తీసుకొస్తుందండి. అది నస్వధైర్యాదృతే కశ్చిత్ అభ్యుద్ధరతి సంకటాత్. అది వశిష్ఠులు వారు చెప్తారు. నస్వధైర్యాదృతే కశ్చిత్. ఈ ధైర్యమును కంటే మించినటువంటి ఇంకోటి లేదు, అదే సంకటము నుంచి రక్షిస్తుంది అంటారు. చూడండి చక్కని వాక్యం. నస్వధైర్యాదృతే కశ్చిత్ అభ్యుద్ధరతి సంకటాత్. అది ఆ ధైర్యంతో ముందు కొనసాగాలన్నది. పిరికి పందలు, నిరుత్సాహపరులు, సోమరులు ఎప్పుడు కూడా మోక్షం పొందలేరన్నది. నాయమాత్మ బలహీనేన లభ్య, ది ఆత్మన్ కెనాట్ బి అటైన్డ్ బై ది వీక్ అన్నాడు ఇక్కడ ఉపనిషత్తుల్లో, ముండకోపనిషత్తు అండి. దుర్బలుని చేత, నిరుత్సాహుల చేత, సోమరుల చేత, బద్ధకం గల వారి చేత ఎప్పుడు మోక్షం పొందబడదండి. సరే, బాగా విద్యార్థి చూడండి, మొదటి నుంచి బాగా చదివితే ఇప్పుడు ఎగ్జామినేషన్ జరుగుతున్నాయి, అందరూ ఊపిరి తిరగకుండా చదువుతున్నారండి. సరే,
ఆ విధంగా చదివితేనే ఆ డిగ్రీ సామాన్యమైనటువంటి ప్రాపంచిక ఒక డిగ్రీ వస్తున్నది కదా, క్లాస్ పాస్ అయినాడు అనేటువంటిది. ఇక ఆధ్యాత్మిక క్షేత్రంలో ఎంత జాగ్రత్తగా ఎంత శ్రద్ధతో వాడు చదవాలి చెప్పండి ఈ పాఠములన్నీ. సరే, 7 పాఠములు: సత్యము, అహింస, దయ, పరోపకారం, కరుణ, ఇటువంటి ఇవేనండి పాఠాలు. ఈ పాఠాలు ఒక్కొక్కటి చదవాలి. ఎంత టైం పడుతుందండి అవి బాగా జీర్ణం కావాలంటే. అందుచేత విద్యార్థి ఏ ప్రకారంగా పరీక్ష కోసం, ఒక సామాన్యమైనటువంటి ప్రాపంచిక పరీక్ష కోసమే వాడంత శ్రద్ధగా చక్కగా చదువుతున్నప్పుడు, ఇక ఆధ్యాత్మిక క్షేత్రంలో ఈ ముముక్షు ఎంత జాగ్రత్తగా